వేయొచ్చా? ఏ షేర్ కొంటే సక్సెస్ అవుతది? ఏ షేర్ కొంటే ప్రాబ్లమ్ వస్తది? ఇట్లాంటి అంచనా ఏసి మనం కొనొచ్చా? మీరు అట్లా సలహా ఇస్తారా? చేస్తాం, ఓహ్! చెయ్యొచ్చు. ఇప్పుడు ఎవరెవరికైతే వణిజీకరణం ఉన్నదో, ఆ! ఓకేనండి, దాని అధిపతి సూర్యుడు. దానికి అధిపతి సూర్యుడు. ఆ! అంటే ఆ సూర్యుని గురు చూడాలి. ఆ సూర్యుడు మంచి స్థితిలో ఉండాలి. ఓకే. గురు మంచిగా చూడాలి. శుభగ్రహాలు చూడాలి. వీళ్ళకి దీనికి ఈ ఒక గ్రహానికి జంతువు ఏదునంటే బుల్. ఓకే. ఓకేనండి. ఓకే. సో రిషభం, దాన్ని రిషభం అంటారు. నంది రిషభం ఆ! అంటారు ఆ! దీని ఆ! గ్రహం. ఎవరైతే ఈ ఒక వనిసకరణానికి వాణిజ్యకరణ. ఆ! నందిని ఎవరైతే బాగా పూజ చేస్తారో వాళ్ళకి బాగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఆ! ఎవరైతే వీళ్ళు షేర్ మార్కెట్‌లో పెడతారో వాళ్ళకి బాగా కలిసొచ్చేస్తది. ఓకే. ఎందుకంటే షేర్ కారణం మార్కెట్ నంది, సింబల్ అక్కడ గూడా బుల్. నంది. యెస్. అవును. కనెక్టివిటీ ఒక్కొక్కటి కనెక్టివిటీ ఉన్నది. సో బుల్‌నే ఎందుకు పెట్టారు? ఆ! వేరేది పెట్టొచ్చుగా. బుల్లని ఎందుకు పెట్టారు? ఓకే. సో రెండోది రిషభాన్ని ఎందుకు పెట్టారు? సో రెండే ఇంట్లోనే ఎందుకు పెట్టారు? రెండో ఇల్లు ధనం. రిషభం ఇల్లు ధనం. హ్మ్. అంటే అక్కడ లక్ష్మీదేవి. సో కాబట్టి దాన్ని అక్కడ నందిని అక్కడ కూర్చోబెట్టారు.